సో ఈ స్మోకింగ్ అనేది ఖచ్చితంగా అలవాటు ఉన్న వాళ్ళు మాత్రం తక్షణమే ఈ పొగ త్రాగడం అనేది మానేయాలి. అలాగే ఎవరైనా తాగుతున్నా కూడా వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళని ఆపేయడానికి ప్రయత్నం చేయాలి. సో ఈ స్మోకింగ్ అనేది ఎన్నో రకాలుగా ఇబ్బందులు దారితీస్తుంది కాబట్టి మనం ఖచ్చితంగా ఈ యాక్టివ్ స్మోకింగే కాకుండా ప్యాసివ్ స్మోకింగ్ కూడా మనం ఎంకరేజ్ చేయకూడదు. వాటి ద్వారా మన యొక్క లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటే మన యొక్క సర్వైవల్, మనం ఎన్ని సంవత్సరాలు బతుకుతాం అనేది డెఫినెట్గా పెరుగుతుంది స్మోకింగ్ ఆపేస్తే. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఎవరైతే స్మోక్ చేస్తున్నారో ఇబ్బందులు రాకముందే, లంగ్స్ డ్యామేజ్ కాకముందే, హార్ట్ అటాక్ రాకముందే, క్యాన్సర్స్ రాకముందే అందరూ కూడా ఆలోచన చేయాలి. అది వెంటనే మానేయాలి. ఆ మానేసిన దగ్గర నుంచి కూడా వాళ్ళ యొక్క లైఫ్ అనేది ఎక్స్పెక్టెన్సీ, లైఫ్ యొక్క స్పాన్ అనేది పెరుగుతూ ఉంటుంది. వాళ్ళు ఎక్కువ ఆరోగ్యంగా ఉంటారు. ఎక్కువగా వాళ్ళు ఆరోగ్యంగా ఉండి జీవితాంతం కూడా హ్యాపీగా ఉండే అవకాశం ఉంటుంది.